ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ఉంటే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? Hello, Andy. This is Dr. Shravanti Reddy, Director Shubha Fertility, LB Nagar. So the topic of for today's discussion is embryo transfer తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఐవీఎఫ్, ద హోల్ ఐవీఎఫ్ ప్రొసీజర్ అండి. ఇట్ ఈస్ ద లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో మనం ఏం చేస్తాం, మనకి ఐవీఎఫ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్. అంటే పికప్ ఎగ్స్ని మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ని మనం ఫాలికల్ డెవలప్మెంట్కి ఎగ్ ఇంజెక్షన్స్ ఇస్తామో దాని తర్వాత మనం ఎగ్స్ని బయటికి తీసుకుంటాం. దాన్ని ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్ అంటారు. దాని తర్వాత ఎగ్స్ పికప్ చేశాక ఎగ్స్ని సపరేట్ చేసి హస్బెండ్ యొక్క స్పర్మ్తో కలిపినాక పిండాలు ఏర్పడతాయండి. ఆ పిండాలను మనం గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ ట్రాన్స్ఫర్ చేసే ప్రొసీజర్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇస్ ద లాస్ట్ స్టెప్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే మనం లాస్ట్గా ఈ ఏదైతే ఏర్పడిన పిండాలను గర్భసంచి లోపల అంటే క్యావిటీ లోపల పెట్టడం జరుగుతుంది. సో దీనికి మనం ఒక సైకిల్ అంటే ఐదర్ ఇస్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆర్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లాగా చేస్తాం. సో ఎండోమెట్రియం లోపల పొర అయితే మంచిగా అంటే 8 to 10 mm వరకు పెరిగినాక మనం ఈ ఎంబ్రియోస్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఆన్ ద డే ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం పేషెంట్ని నార్మల్గానే అంటే దీనికి అనస్థీషియా అవసరం పడదండి. ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజరే. 15 to 20 minutesలో అయిపోయే ప్రొసీజర్ అండి. మనం పేషెంట్ని నార్మల్గా ఏం ఫాస్టింగ్ అట్లాంటివి ఏం ఉండడం అవసరం లేదు. షీ కెన్ జస్ట్ ఈట్ అండ్ కమ్. అయితే ఇఫ్ యూ డూ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్ అకార్డింగ్లీ షీ కెన్ జస్ట్ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ అండ్ షీ కెన్ వాక్ ఇన్ టు ద క్లినిక్ అండి. ఓన్లీ థింగ్ విల్ టెల్ హర్ ఇస్ టు హ్యావ్ హాఫ్ ఫుల్ బ్లాడర్ అనమాట. అంటే వాటర్ ఎక్కువ తాగమని చెప్తాం. సో దట్ ద బ్లాడర్ షుడ్ బి ఫుల్. బ్లాడర్ ఫుల్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు యూట్రస్ అనేది ఫ్లాట్ లైన్ లాగా ఉండాలి. జనరల్గా యూట్రస్ అయితే యాంటీవర్టెడ్ పొజిషన్లో ఉంటుంది బ్లాడర్ పైన. సో దాన్ని మనం ఒక ఫ్లాట్ లైన్ చేయడానికి బ్లాడర్ కంప్లీట్లీ ఫుల్ ఉంచడం అని చెప్తాము. ఐదర్ హాఫ్ ఫుల్ ఆర్ కంప్లీట్లీ ఫుల్. సో వన్స్ షీఈస్ ప్రిపేర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్, మనం ఆ రోజు తనకి ఎంబ్రియోస్ చూయించి జనరల్గా బిఫోర్ ట్రాన్స్ఫర్ ఎంబ్రియాలజిస్ట్ విల్ టేక్ ద ఎంబ్రియోస్ అవుట్ సైడ్, అంటే ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని బయటికి తీసి థా చేస్తారు. థా చేసి అరౌండ్ 1 to 2 hours ఉంచుతాం అనమాట. 2 hours చూసుకుంటాం అది ఎలా ఎక్స్పాండ్ అయ్యాయి, దాని సర్వైవబిలిటీ ఎలా ఉందో చూసుకొని ఆ పిక్చర్స్ని మనం వాళ్ళ కపుల్కి చూపించి సర్వైవబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఉన్నాయి బాగున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తీసుకున్నాక మనం ఎంబ్రియోస్ని గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అండర్ ది గైడెన్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్ చూసుకుంటూ మనము ఎంబ్రియోస్ని ప్రాపర్గా క్యాథెటర్లోకి లోడ్ చేసుకొని ఒక చిన్న సన్న క్యాథెటర్ ఉంటుంది అంటే దాంట్లోకి లోడ్ చేసుకొని జస్ట్ ఐవీఎఫ్ ప్రొసీజర్ లానే ఉంటుంది సేమ్. ఇది ఎంబ్రియోస్ని గర్భసంచి లోపల క్యావిటీ లోపలికి మనం డ్రాప్ చేయడం జరుగుతుంది. డ్రాప్ చేశాక మనం ఆ రోజు ఒక 15 to 20 minutes జస్ట్ అదే పొజిషన్లో ఉండమని చెప్తాము. దాని తర్వాత షీ కెన్ జస్ట్ గో అండ్ ఎవాక్యుయేట్ అ బ్లాడర్. సో అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు దీని తర్వాత అసలు బెడ్ రెస్ట్ అవసరమా, కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉండాలా, అంటే ఏ యాక్టివిటీ చేయొద్దా. అసలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ అనేది అసలు అడ్వైజే చేయమండి. అండ్ మెనీ స్టడీస్ హ్యావ్ ప్రూవెన్ దట్ కంప్లీట్ బెడ్ రెస్ట్ వల్ల యూట్రైన్ బ్లడ్ ఫ్లో తగ్గిపోయి మీకు సక్సెస్ ఛాన్సెస్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో యూ ఆల్వేస్ టెల్ బెడ్ రెస్ట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. మీరు యాక్టివ్గా ఉంటేనే యూట్రైన్ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యి ఇంప్లాంటేషన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. జనరల్గా మనకి ఈరోజు మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఎంబ్రియోకి ఇంప్లాంట్ అవ్వడానికి అట్లీస్ట్ 2 to 3 days 3 to 4 days అనేది జరుగుతుంది. సో ఆ టైంలో మీరు యాక్టివ్ ఉండడమే బెటర్. బెడ్ రెస్ట్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవడం అనేది వీ డోంట్ రికమెండ్. దాని తర్వాత జనరల్గా చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటి అంటే కొన్ని స్టడీస్లో చూస్తాం ఏంటంటే ఇవాక్యుయేషన్ అంటే బ్లాడర్ని మనం ఫుల్గా ఉంటుంది కాబట్టి పేషెంట్ని మనం లేపి మనం బ్లాడర్ని ఇవాక్యుయేట్ చేయడం ఎంటీ చేయడం పంపిస్తాం. సో కొన్ని స్టడీస్లో ఇమీడియట్ ఇవాక్యుయేషన్ ఆఫ్ ద బ్లాడర్లో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగానే ఉన్నాయని చెప్పారు.
సో కంప్లీట్లీ బెడ్ రెస్ట్ అనేది తర్వాత అసలు యాక్టివిటీ లేకుండా ఉండడం అనేది అవసరం లేదు. యూ కెన్ జస్ట్ గో విత్ యువర్ వర్క్. మీరు ఇన్ కేస్ మీరు పని చేస్తున్న ఆఫీస్లో మీరు పని చేస్తున్నారు, యూ హ్యావ్ యువర్ ఓన్ జాబ్ అంటే యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ టు యువర్ జాబ్ అండి. ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు టేక్ అ బెడ్ రెస్ట్ ఆర్ టేక్ రెస్ట్ అట్ హోమ్. దాని తర్వాత చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఈ ఎంబ్రియో అనేది ఫాలో అవుట్ అవుతుందా అంటే వేసాక బయటికి వచ్చేస్తుందేమో, ఫాలో అవుట్ అవుతుందేమో అనే ఒక వన్ ఆఫ్ ది కన్ఫ్యూజన్ అండ్ డౌట్ పీపుల్ విల్ హ్యావ్. అట్లాంటిది ఏం జరగదు. ఎంబ్రియో ఇస్ మైక్రోస్కోపిక్. వన్స్ మనం వేసాక అది బయటికి రావడం అనేది ఏం జరగదండి. దట్ ఈస్ వాట్ ఐ సెడ్ జస్ట్ బిఫోర్. మనం జనరల్గా మెనీ స్టడీస్ హవ్ ప్రూవెన్ దట్ ఇమీడియట్ ఇవాక్యుయేషన్ ఆఫ్ ద బ్లాడర్ ఆల్సో వోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద ప్రెగ్నెన్సీ రేట్స్. సో ఎంబ్రియో ఫాలో అవుట్ గురించి మీరు అసలు టెన్షనే పడొద్దు. అండ్ నెక్స్ట్ ఎలా ఉండాలి దాని తర్వాత అని అంటే రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉండాలా అంటే డైటరీ రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమైనా చేయాలి అని. జనరల్గా ఫుడ్ గురించి వస్తే, డైట్ గురించి వస్తే కొత్త డైట్ ఏమి ఇంట్రడ్యూస్ చేయొద్దండి. జనరల్గా మీరు ముందు నుంచి ఎలా డైట్ తీసుకుంటున్నారో అలా డైట్ ఫాలో అవుతే బెటర్. కొత్త ఇంతకుముందు ఎప్పుడు తినని ఫుడ్స్ మాత్రం ఇంట్రడ్యూస్ చేయొద్దు. ఇట్ విల్ కాజ్ ఎలర్జీ రియాక్షన్స్. సో అండ్ బెటర్ డైట్ అంటే గుడ్ డైట్ తీసుకోండి. మంచి డ్రై ఫ్రూట్స్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. స్పైసీ అండ్ మసాలా ఫుడ్స్ అట్లాంటివి అవి అవాయిడ్ చేయండి. అనవసరంగా బ్లోటింగ్ అలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులర్గా హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోండి. బయట ఫుడ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. నార్మల్ డైట్ తీసుకోవచ్చు. నాట్ టు వరీ. డైటరీ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. కొంచెం పపాయ, పైనాపిల్ లాంటివి అవాయిడ్ చేసుకొని యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ నార్మల్ డైట్ అండ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, గుడ్ డైట్, గుడ్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ అందరికీ అంటే జనరల్గా మేము అడ్వైస్ చేసేది అంటే హస్బెండ్ వైఫ్ కలవకుండా ఉంటే బెటర్ అని చెప్తాము. బెటర్ టు అవాయిడ్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ దట్ టైమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 14 days అనేది వెరీ బిగ్ జర్నీ లాగా అనిపిస్తుందండి అందరికీ. వన్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ నుంచి మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేది ఒక ఆల్మోస్ట్ 14 days గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో ఇట్ ఈస్ అ వెరీ the couple will be in a confused state of mind that we'll get pregnant or not. It's a very psychological and emotional thing to go through that 14 days. So it is very important. కపుల్ అనేది చాలా ఎమోషనల్గా ఇద్దరికి సపోర్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ ఈచ్ అదర్ ఇన్ దిస్ జర్నీ. యూ ఆఫ్ ద ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇస్ డన్. నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూ ఆర్ ఐదర్ క్లినిషియన్. ద రిజల్ట్ విల్ కమ్ ఎనీవే ఆన్ దట్ ఆఫ్టర్ 14 days. So don't think about it. Support each other and always stay in a very good environment, positive environment. Don't stay with people who will have that negative environment and give you a negative thoughts. So always be with the people who are supportive to you. ఇవి చేస్తూ మీరు ఆ 14 days జర్నీని మీరు కొంచెం క్రాస్ చేయగలగారు. అండ్ కంటిన్యూస్గా సైకలాజికల్గా ఏదైతే నెగటివ్ థాట్స్ వస్తాయో దాని నుంచి మీరు అవాయిడ్ చేసుకొని ఉంటే మీకు బెటర్ ఉంటుంది. అలా దీంతో పాటు మీరు యోగా, మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ 14 days టైంలో ఆ నెగటివ్ థాట్స్ అనేది మీరు బ్రెయిన్ నుంచి తీసేసి యోగా, మెడిటేషన్ చేస్తే మీకు అది బెటర్గా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కామన్గా అడిగే డౌట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత స్టేర్స్ అంటే మెట్లు ఎక్కి దిగొచ్చా ఊరికే అని అడుగుతారండి. సో జనరల్గా చాలామందికి అందరి ఇండ్లలో లిఫ్ట్స్ ఉండవు. సో మెట్లు ఎక్కొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ కంటిన్యూస్గా ఊరికే ఎక్కి దిగడం అనేది అడ్వైస్ చేయము. సో ఫ్రీక్వెంట్గా ఎక్కి దిగడం చేయకండి. ఒక్కసారి అట్లా 2 సార్లు స్లోగా ఏ పని చేసినా ఏం ప్రాబ్లం లేదు. సడన్గా ఏం మూమెంట్స్ చేయకండి. అండ్ స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్, మీకు ఏదైనా స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ అంటే హెవీ లిఫ్టింగ్, వెయిట్స్ అట్లాంటివి మాత్రం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. కింద కూర్చొని అది బట్టలు ఉతుకోవడము లేకపోతే ఫ్లోర్ని క్లీన్ చేయడం అట్లాంటివి చేయొద్దు. ఎనీ స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.